ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ యువత ఎందుకని రోడ్ల మీదకి వచ్చింది? ముఖ్యంగా ఏపీపీఎస్సీ ఉద్యోగాల కోసం పరీక్షలు వాయిదా వేయమని కోరడానికి కారణం ఏంటి? తెర వెనుక రాజకీయాలేంటి? ఈ అంశాలను స్పష్టంగా చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి 2023లో జీవో నెంబర్ 77 తీసుకొచ్చిన తర్వాత అన్ని వర్గాలు హర్షించిన మాట వాస్తవం. ముఖ్యంగా నిరుద్యోగులు ఎక్కువగా ఈ ప్రతిపాదనల్ని స్వాగతించిన మాట వాస్తవం. కానీ దాని మీద భ్రమలు కల్పించి జగన్మోహన్ రెడ్డికి ఆ క్రెడిట్ రాకుండా ఉండటం కోసం తెలుగుదేశం సహా కొన్ని రాజకీయ పార్టీలు రోడ్డెక్కి నినదించిన మాట కూడా వాస్తవం. నేరుగానే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలు నాయకులు కూడా ఇందులో భాగస్వాములుగా ఉన్నారు. అసలు ఏం జరిగింది? 1996 నుంచి రోస్టర్ విధానం భారతదేశంలో అమల్లో ఉంది. వర్టికల్ రోస్టర్, హారిజాంటల్ రోస్టర్, రెండు రకాల రోస్టర్ పద్ధతులు ఉన్నాయి. రోస్టర్ విధానంలో మెయిన్గా 50% రిజర్వేషన్స్ ఎక్కడైతే నియామకాల్లో ఇవ్వాలో వాటిని స్పష్టంగా అమలు చేయటం కోసం కొన్ని నిబంధనలను రూపొందించారు. వాటిని రోస్టర్ పద్ధతి అంటున్నారు. ముఖ్యంగా 50% ఓబీసీలకి రిజర్వ్ చేస్తే మిగిలిన 50%లో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు రావాలి. అయితే కొత్తగా జీవో నెంబర్ 77 ప్రకారం ఈ ఓసీల్లో ఏదైతే 50% ఉన్నారో దాంట్లో మోడీ తీసుకొచ్చిన ప్రతిపాదన ప్రకారం ఈబీసీలకు 10% రిజర్వేషన్స్ ఇవ్వాలి. బాగానే ఉంది, ఇందులో పెద్ద ఇబ్బంది ఏముంది అనుకోవచ్చు. కానీ రోస్టర్ విధానం అంతా క్లమ్జీ మ్యాటర్, గందరగోళమైనటువంటి మ్యాటరు ప్రపంచంలో ఎక్కడా లేదు. భారతదేశంలో ఉన్నంత క్లమ్జీ మ్యాటర్ ఎక్కడా లేదు. ఎందుకనంటే ఉదాహరణకు 15% ఎస్సీలకు ఇవ్వాలి. ఓకే, 15%లో మళ్ళీ హారిజాంటల్ రిజర్వేషన్స్ ఏంటి? మహిళలకి 33% ఇవ్వాలి, మాజీ సైనికులకి 2% ఇవ్వాలి, స్పోర్ట్స్ కేటగిరీలో వాళ్ళకి 2% ఇవ్వాలి, డిజేబుల్డ్ పర్సన్స్కి 2% ఇవ్వాలి. ఇట్లా ప్రతి దాంట్లో ఎస్సీల్లో, బీసీల్లో, ఎస్టీల్లో, ఓబీసీల్లో, ఓసీల్లో కూడా ఇదే హారిజాంటల్ పద్ధతి. అయితే ఇక్కడ ఏం జరుగుతోంది? ముఖ్యంగా ఈ విధానంలో మొదటి 50% ఏదైతే ఓసీలు ఉన్నారో వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత బీసీలకి ఇచ్చేటైతే ఏదైతే మెరిటోరియస్ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఉన్నారో వాళ్ళు ఓపెన్ కేటగిరీలోకి వస్తారు. అప్పుడు మిగిలిన మరికొంతమంది ఎస్సీలు, ఎస్టీలు, బీసీలకి రిజర్వేషన్ కేటగిరీలో అవకాశం దొరుకుతుందని ఆ వర్గాలు కొట్లాడుతున్నాయి. అయితే ముందు ఎస్సీ, ఎస్టీ, బీసీలని ఫిలప్ చేసేటైతే అందులో మెరిటోరియస్ ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ రిజర్వేషన్లో వెళ్ళిపోతారు. అప్పుడు ఓసీలకి ఎక్కువ మందికి అవకాశాలు వస్తాయనేది వాళ్ళ వాదన. అంటే ఓసీల్లో కూడా మాకు రిజర్వేషన్ రావాలి అంటే ముందు ఓసీలను ఫిలప్ చేయాలి. అంటే ఎస్సీలో ఒక మెరిటోరియస్ 90% స్టూడెంట్ ఉన్నాడు, అతను ఓపెన్ కేటగిరీలోకి వస్తాడు. అప్పుడు ఇంకో రిజర్వేషన్ ఉన్న వ్యక్తికి వాడికి 35% ఉన్నా, 40% ఉన్నా అతనికి ఉద్యోగం వస్తుంది రిజర్వేషన్లో. ఇది పద్ధతి. దీంట్లో ఎప్పుడైతే 33% మహిళలకు ఇవ్వాలన్నారో ఇక్కడ కూడా కొంత డిస్పారిటీ ఉంది. టోటల్గా వర్టికల్గా 33% నిర్ణయించేసేయండి. ప్రతి కేటగిరీలోనూ మళ్ళీ 33% అనేటైతే కొంత నష్టపోతామని మరికొంతమంది వాదన. అంటే ఏ రకంగా చూసినా ఈ రోస్టర్ విధానంలో
అనేక రకాల మతలబులు ఉన్నాయి, అనేక రకాల అంశాలతో ముడిపడి ఉంది. కానీ రోస్టర్ విధానం అంతా ఎప్పుడు దీన్ని పరిగణలోకి తీసుకోవాలంటే నియామకాలప్పుడు మాత్రమే, ఉద్యోగ నియామకాలప్పుడు మాత్రమే దీని యొక్క ప్రస్తావన వస్తుంది. కానీ పరీక్షలు రాసేటప్పుడు దీని ప్రస్తావన ఉండదు. అందుకని ఈ ఎస్టీ, ఎస్సీ, బీసీ వర్గాలు ఏదైతే కోరుతున్నాయో, కొన్ని రకాల ప్రతిపాదనలు ఏవైతే చేశాయో, అలాగే అనిల్ కుమార్ గుప్తా వర్సెస్ లక్నో కోర్టు ఏదైతే తీర్పిచ్చిందో వాటన్నిటి ప్రకారం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2023లో జీవో నెంబర్ 77 తీసుకొచ్చింది. దాని ప్రకారం అందరి ఆకాంక్షలకు తగినట్టుగా, అందరి ఆశలకు తగినట్టుగా అనేక మార్పులు చేర్పులు తీసుకొచ్చారు. కానీ దాన్ని పట్టించుకోకుండా అంతకు ముందున్నటువంటి 1996 విధానం ప్రకారమే నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ కొత్త నోటిఫికేషన్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఇచ్చిందో దాంట్లో కొన్ని సవరణలు జరగలేదు అనేది ఈ యొక్క విద్యార్థుల లేదా నిరుద్యోగుల వాదన. 2023లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 890 దాదాపుగా పోస్టులకి, 899 పోస్టులు అంటే దాదాపు 900 పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చింది. 2024 ఫిబ్రవరిలో ప్రిలిమినరీ ఎగ్జామ్స్ జరిగాయి. లక్షల మంది ఆ పరీక్షలు రాశారు, లక్షల్లో రాశారు. 92,000 దాదాపు 250 మంది దాంట్లో క్వాలిఫై అయ్యారు, మెయిన్ ఎగ్జామ్స్కి క్వాలిఫై అయ్యారు. మిగతా వాళ్ళు క్వాలిఫై కాలేదు. ఆ కట్ ఆఫ్ మార్కుల్లో వాళ్ళకి తక్కువ రావడంతో వాళ్ళు క్వాలిఫై కాలేదు. ఇప్పుడు ఈ 92,250 మంది మెయిన్ పరీక్షలు రాయాలి. మెయిన్ పరీక్షలు రాసేటప్పుడు మేము ప్రికాషన్స్ తీసుకుంటాము, మేము ఏదైతే సవరణలు తీసుకొచ్చామో రోస్టర్ పద్ధతిలో వాటిని జాగ్రత్తగా అమలు చేసి ఎవరికీ అన్యాయం జరగకుండా చూస్తామని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అప్పట్లో హామీ ఇచ్చింది. కానీ ఎన్నికల కోడ్ రావడం, మెయిన్ పరీక్షలు వాయిదా పడటం, కొన్ని ఇలాంటి కారణాల వల్ల వాయిదా పడటం తర్వాత అది మరొకసారి వాయిదా పడి ఇప్పుడు ఫిబ్రవరిలో జరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ రోస్టర్ విధానంలో ఈ క్లమ్జీ మ్యాటర్ ఏదైతే ఉందో, గందరగోళం ఏదైతే ఉందో దాన్ని సవరించకుండా ఎగ్జామ్స్ జరగడానికి వీల్లేదు, పోస్ట్ పోన్ చేయమనేది నిరుద్యోగుల వాదన. ఇక్కడ ప్రభుత్వ వాదన, ముఖ్యంగా ఏపీపీఎస్సీ వాదన ఏంటంటే పరీక్షలు రాయడానికి నియామకాలకి సంబంధం లేదు. నియామకాలప్పుడు ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళలో ఎస్సీలు, వాళ్ళలో బీసీలు, వాళ్ళలో ఎస్టీలు, వికలాంగులు లేదా మహిళలు ఇవన్నీ వస్తాయి కదా. పరీక్షలకి దీనికి సంబంధం లేదు, నియామకాలకి. పరీక్షలు రాసి మీరు క్వాలిఫై అయిన తర్వాత కదా కొట్టాడాల్సింది. పరీక్షలు జరగనివ్వండి అనేది ఏపీపీఎస్సీ లేదా ప్రభుత్వ వాదన. మరి ఇక్కడ రాజకీయాలు ఏంటి? ప్రధానంగా తెలుగుదేశం పార్టీ గతంలో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నిరుద్యోగుల్ని లేదా ఈ ఎగ్జామ్స్ రాసినటువంటి క్వాలిఫై అయినటువంటి వాళ్ళని రెచ్చగొట్టిన మాట వాస్తవం. ఎందుకంటే ఈ రోస్టర్ విధానంలో అనేక రకాల మతలబులు ఉన్నాయి, వాటి వల్ల మీరు నష్టపోతారు. ముందు ఎస్సీ, ఎస్టీ, బీసీ పోస్టులు ఏవైతే ఫిలప్ చేస్తారో దానివల్ల ఓసీల్లో రావాల్సినటువంటి స్థానాలు కూడా పోతాయి. అట్లాగే మహిళల రిజర్వేషన్స్ విషయంలో కూడా, మహిళా రిజర్వేషన్స్ 33% అంటే వర్టికల్గా 33% తీసుకుంటే అన్నిట్లో కూడా మరికొంతమంది వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇట్లాంటి రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. కాబట్టి ఈ రోస్టర్ విధానంలోనే రావాల్సిన మార్పులు చేర్పుల్ని ముందు ప్రకటించేసి తర్వాత పరీక్ష పెట్టమనేది నిరుద్యోగుల వాదన. కానీ ప్రభుత్వం లేదా ఏపీపీఎస్సీ చెప్పేది ముందు పరీక్ష జరగనివ్వండి, క్వాలిఫై అయిన తర్వాత నియామకాల సందర్భంగా మీరు కోరినట్టుగా మీరు ఏదైతే అడుగుతున్నారో వాటి ప్రకారం చేస్తామని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హామీ ఇచ్చింది. మరి ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు ఒక ఎమ్మెల్సీ, మనం చెప్పుకున్నాం తెలుగుదేశం ఎమ్మెల్సీ అని, ఆయన ఎన్నికల్ని పోస్ట్ పోన్ చేయిస్తానని హామీ ఇచ్చేశాడు. అట్లాగే విద్యాశాఖ మంత్రి కూడా హామీ ఇచ్చాడు. కానీ ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చేటప్పటికి ముఖ్యమంత్రికి ఏపీపీఎస్సీ చైర్పర్సన్ స్పష్టంగా చెప్పారు, ఈ రోస్టర్ విధానం అనేది నియామకాలకు సంబంధించినది, దీనికి పరీక్షలకి సంబంధం లేదు, పరీక్షలు యథాతథంగా జరగచ్చు,
దీంట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వారికి నియామకాలు జరిపేటప్పుడు ఈ రోస్టర్ విధానంలో మీ ఇష్టం ఉన్న మార్పులు మీరు చేసుకోండి, ప్రభుత్వం నాకు సంబంధం లేదు. కానీ ఇప్పుడు పరీక్షలు జరగకపోతే ఎట్లా? ఇప్పటికే 2 సార్లు 3 సార్లు వాయిదా పడింది కదా, జరగాలి కదా అనేది ఏపీపీఎస్సి గట్టిగా చెప్పినటువంటి విషయం. అయితే ఇంకోటి ఏంటంటే ఎమ్మెల్సీ ఎన్నికలు మరి షెడ్యూల్ విడుదలైంది, ఎన్నికల ప్రాసెస్ జరుగుతోంది. ఈ సందర్భంగా ఒకవేళ ప్రభుత్వం కనుక కల్పించుకొని దీన్ని వాయిదా వేస్తే, ఈ ప్రక్రియని వాయిదా వేస్తే, రేపొద్దున పట్టభద్రులైనటువంటి మరి గ్రాడ్యుయేట్స్ చాలామంది ఓటర్లుగా ఉన్నారు కాబట్టి వీరి ప్రభావం వల్ల ఎవరో బలాని వ్యక్తి తెలుగుదేశం అతను గెలిచాడు అంటే ఒకవేళ ప్రతిపక్షం కనుక కోర్టుకు వెళ్తే ఆ ఎన్నిక చెల్లకుండా పోయేటువంటి ప్రమాదం ఉంది. అందువల్ల కర్ర విరగకుండా పాము చావకుండా కొత్త ప్రభుత్వ అధినేత ఏపీపీఎస్సీ చైర్పర్సన్కి చెప్పినట్టు ఆమె తన మాట వినకుండా పోయిందని, వింటలేదని, ఆమె ఏదో ధిక్కారం చేసినట్టు ఇదంతా నటన. ఎందుకంటే ఇంత నాటకీయ పరిణామాలు అక్కర్లేదు. చెప్పచ్చు, స్పష్టంగా చెప్పచ్చు. ఎందుకంటే పరీక్షలకి నియామకాలకి సంబంధం లేదు కాబట్టి ఏపీపీఎస్సీ ఏం చెప్తోంది, నియామకాలప్పుడు మీరు ఈ రోస్టర్ విధానంలో మార్పులు చేర్పులు చేసుకోండి, మీకు కావాల్సిన విధంగా నియామకాలు చేసుకోండి. పరీక్షల్లో దానికి సంబంధం ఏంటి? 92,250 మంది మీరు క్వాలిఫై అయ్యారు. దీంట్లో మెయిన్స్లో ఎంతమంది మళ్ళీ క్వాలిఫై అవుతారో చూసుకొని వాళ్ళల్లో మీరు నియామకాలు చేసుకోండి. మొత్తం కలిపి ఎన్ని చేసినా కూడా 8,899 మందే కదా రావాల్సింది. సో ఏ రకంగా చూసినా పరీక్షలు ఆపాల్సిన అవసరం లేదని ఒక రకంగా చెప్పినప్పుడు మరి లోకేష్ కానీ ఒక ఎమ్మెల్సీ కానీ వీళ్ళని మభ్యపెట్టి ఎగ్జామ్స్ రాయొద్దని చెప్పి, రాయక్కర్లేదని చెప్పి, పోస్ట్పోన్ అయితే అని ఒక యాంబిక్విటీ, ఒక సందిగ్ధమైనటువంటి వాతావరణం క్రియేట్ చేశారు. అంటే ఇది నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవటమే. ఒక స్పష్టమైనటువంటి ప్రభుత్వ విధానం తీసుకొని స్పష్టంగా చెప్పేసి ఎస్ మేము పరీక్షలు నిర్వహిస్తాము, ఇట్లాంటివి ఏమన్నా ఉంటే మనం తర్వాత కూర్చొని మాట్లాడదాం, దాని మీద నిర్ణయం తీసుకుందాం అని స్పష్టంగా చెప్పచ్చు కదా. ఎందుకు చెప్పలేకపోతున్నారు అంటే ఇదంతా ఒక రాజకీయం. అంటే జగన్మోహన్ రెడ్డి ఏదో తప్పు చేశాడు, లేదా ఆయన సృష్టించిన వివాదమే, ఇట్లాంటి మాటలు చెప్పడం కోసం, ఇలాంటి వాదనలు తెర మీదకి తీసుకురావడం కోసం చేసినటువంటి ప్రయత్నమే తప్ప ఈ ప్రభుత్వం స్పష్టంగా చెప్పేసేయచ్చు. ఎక్కడ కూడా నియామకాల్లో మరి రోస్టర్ విధానంలో మీకు కావలసినటువంటి మార్పులు చేర్పులతోనే మేము నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టంగా చెప్పచ్చు. కానీ ఇప్పుడు కూడా ప్రభుత్వం ఇలాంటి ఒక ప్రకటన చేయకపోవడం వల్ల చాలామందిలో మరి మహిళలకు ఎంత రిజర్వేషన్ ఇస్తారు, వికలాంగులకు ఎంత రిజర్వేషన్ ఇస్తారు, చాలా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఏదైతే జీవో నెంబర్ 77 ప్రకారం అనేక మార్పులు చేర్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ అమలు జరుగుతాయా లేదా, ఈ ప్రభుత్వం ఆపేస్తుందా, ఏం జరగబోతుంది, లేదా 1996 ప్రకారం జీవోల ప్రకారం ఉత్తర్వుల ప్రకారమే మళ్ళీ నియామకాలు జరుగుతాయా, వీటి మీద ఒక క్లారిటీ, ఒక స్పష్టత ఇవ్వకపోవడం వల్ల ఇంత గందరగోళం నెలకొంది. సో దీనిపైన అర్థం ఏంటంటే ప్రభుత్వంలో కూడా వాళ్ళకి దీనిపైన సరైనటువంటి అవగాహన లేదు, తమ రాజకీయ స్వార్థం కోసం వినియోగించుకోవాలి ప్రతి అంశాన్ని అన్న ఉద్దేశమే తప్ప ఎక్కడ నిరుద్యోగులకి ఒక స్పష్టత, ఒక భరోసా ఇద్దామన్న కనీసమైనటువంటి అభిప్రాయం కూడా ప్రభుత్వంలో లేదు. అందువల్ల ఇంత గందరగోళం జరిగింది. ఇవాళ పరీక్షలు అయితే జరిగాయి, క్వాలిఫై అయిన వాళ్ళకి రేపొద్దున రోస్టర్ విధానంలో ఏ రకమైన పద్ధతులు అనుసరిస్తారో అప్పుడు చూద్దాం ఏం జరగబోతుందో. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే, మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని